పసుపు బోర్డు ప్రారంభం నేడే నిజామాబాద్ రైతుల కళ సాకారం వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేస్తున్న పసుపు రైతులు ఫలించిన 15 ఏళ్ల పోరాటం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. పసుపు బోర్డు తీసుకురావడానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసినటువంటి కృషిని మనందరం కూడా నిజంగా అభినందించాలి. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా పసుపు రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ఈరోజు పసుపు బోర్డు ద్వారా ఒక పరిష్కారం రాబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పసుపు అనేది ఆల్రెడీ ఒక స్పైసెస్ బోర్డులో ఒక అంతర్భాగంగా ఉండేది. ఈరోజు ఆ స్పైసెస్ బోర్డులో అంతర్భాగంగా ఉన్నటువంటి పసుపును ఈరోజు బయటికి తీసుకొచ్చేసి నిజామాబాద్ రైతులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా సపరేట్ పసుపు బోర్డు రావడానికి కృషి చేసింది కేవలం ఒకే ఒక్కడు ధర్మపురి అరవింద్ అనేటువంటి విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు పసుపు బోర్డు వచ్చింది అంటే ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి ఏదైతే ఢిల్లీలో ఆయన చేసినటువంటి కేంద్ర మంత్రులతో కావచ్చు, మోడీతో కావచ్చు, ఈరోజు మంతనాలు చేయించినటువంటి ఘనత ఓన్లీ అరవింద్కే దక్కుతుంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని ఈరోజు తెలంగాణకు తీసుకొచ్చేసి పసుపు బోర్డు అనౌన్స్ చేయించినటువంటి ఘనత కూడా ఈరోజు అరవింద్ అని చెప్పేసి ఈరోజు ఆ పసుపు బోర్డు అఫీషియల్గా ఒక ఆఫీసు, దానికి ఒక సెటప్, దానికి ఒక మార్గనిర్దేశకాలు ఇవన్నీ కూడా దగ్గరుండి ఈరోజు క్రియేట్ చేసిండు ఈరోజు అరవింద్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది అదేవిధంగా ఈరోజు పసుపు రైతుల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు రైతులందరి జీవితాల్లో ఈరోజు ఒక వెలుగులు నింపేటువంటి ప్రయత్నం చేసిండు అరవింద్. ఈరోజు నిజామాబాద్ ఇక చరిత్రలో వారి తండ్రి ఎవరైతే ఉన్నారో ధర్మపురి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక రకంగా నిజామాబాద్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తే దాన్ని చెరిపేస్తూ తండ్రి యొక్క వారసత్వాన్ని మించి ఈరోజు నిజామాబాద్ రాజకీయ చరిత్రలో కావచ్చు, నిజామాబాద్ చరిత్రలో కావచ్చు మరొక అద్భుతమైనటువంటి మైలురాయిని తనకు తానే లిఖించుకున్నాడు ధర్మపురి అరవింద్ అనే విషయంలో నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే గతంలో అనేక మంది పసుపు బోర్డు కోసం ట్రై చేశారు, కానీ ఎవ్వరు కూడా దాన్ని తీసుకురాలేకపోయినారు. కానీ ప్రస్తుతం అరవింద్ మరి తన యొక్క ప్రయత్నాల వల్ల కావచ్చు, లేకపోతే తను పసుపు బోర్డు ఆవశ్యకతను ఈరోజు అధికారులకు కానీ, లేకపోతే కేంద్ర మంత్రులకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియజేసి మోడీ చేత ఈరోజు పసుపు బోర్డు అనౌన్స్ చేయించినటువంటి ఘనత ఈరోజు అరవింద్కి దక్కుతుంది. ఇప్పటి నుంచి నాకు తెలిసి గతంలో కూడా పసుపు బోర్డు రాకముందు కూడా పసుపు రైతులకు కావాల్సినటువంటి ముడి సరుకులు కానీ, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళ యొక్క మార్కెటింగ్ కావచ్చు, ఆ పసుపు రైతులకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో సబ్సిడీల ద్వారా ఇచ్చి అనేక రకాల ప్రయోజనాలు చేసిండు. అలా చేస్తున్న క్రమంలోనే పసుపు బోర్డు అనౌన్స్ చేయించడం, దాని తర్వాత ఈరోజు ప్రారంభించడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ప్రకారం జరుగుతున్నాయి. నాకు తెలిసి అరవింద్ 5 ఏళ్లలో పసుపు బోర్డు తీసుకొచ్చేసిండు. నిజంగా ఇది గ్రేట్. ఇంకా నిజామాబాద్, నాకు తెలిసి నిజామాబాద్ ప్రజలు ఆయన అయితే గుండెల్లో హత్తుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే పసుపు రైతులు ఇక ఆయనను మర్చిపోరు. ఆయన పోటీ చేసినంత కాలం ఆయనకు ఓట్లు ఇస్తూనే ఉంటారు, ఆయనకు ఆ యొక్క గౌరవం ఇస్తూనే ఉంటారు అనేది నా యొక్క అభిప్రాయం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం.